హలో అండి. ఇది బ్లౌజ్ కటింగ్. అయితే పార్ట్ 1లో బ్యాక్ పార్ట్ అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో క్లియర్ కట్‌గా చెప్పినా అండి. ఇప్పుడు ముందు భాగం బ్లౌజ్ ముందు భాగం ఎలా కట్ చేసుకోవాలో పార్ట్ 2లో చూద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్‌ని తీసుకోవాలి. తీసుకొని ఇలా క్రాస్‌గా వేసుకోవాలి. అయితే ఈ ఓపెన్స్ ఉన్న సైడు నెక్కొచ్చింది. నేనైతే ఈ షోల్డరు ఇలా పైకొచ్చింది. క్రాస్‌గా ఏషిన చూడండి క్లాత్ అనేది. ఇంకా ఈ ఖర్చు భాగం వచ్చేసరికి ఇక్కడ సైడ్‌కు మనం నెక్ అంటే ఈ కట్ చేసిన క్లాత్ సైడ్‌కు వచ్చిందనమాట. ఇదంతా చూసుకొని మీరు ఈ బ్యాక్ పార్ట్ క్లాత్ గూడా మొత్తము మనకి ఈ లైనింగ్ లోపలనే ఉండాలి. అంటే ఇలా ఫ్లోర్ మీదకి రావద్దనమాట బ్యాక్ పార్ట్ అనేది. అంటే బండల పైకి మనం పెట్టుకున్న బ్యాక్ పార్ట్ అనేది రావద్దు. మొత్తం క్లాత్ లోపలనే ఉండేటట్టు చూసుకొని అవుట్‌లైన్ అనేది గీసుకోవాలి మొత్తం నీట్‌గా. ఒకవేళ ఈ బ్లౌజు బ్యాక్ పార్ట్ చూడని వాళ్ళుంటే చూడండి. లెంత్ ఎక్కువైతదని నేను పార్ట్ 1, పార్ట్ 2 ఇలా తీసినాననమాట. చాలా ఈజీగా అర్థమైతది. పార్ట్ 1 కూడా ఒకసారి చూడండి. ఇలా మొత్తము ఇలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత నెక్ ఏమో మనకు ఓపెన్స్ సైడ్ వచ్చింది చూడండి. తర్వాత ఇప్పుడు మనకు ఈ బ్యాక్ పార్ట్ క్రాస్‌గా అంటే ఇలా గుంజి చూస్తే మన క్లాత్ అనేది సాగాలనమాట. ఇలా సాగితేనే క్రాస్‌గా వేసుకున్నట్టు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కు కరెక్ట్‌గా ఉన్నట్టు క్లాతు. అయితే ఈ బ్యాక్ పార్ట్ నెక్ సైడ్ మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా వస్తది. అంటే బ్లౌజ్ వెనక భాగం నెక్ సైడే ముందు భాగం నెక్ కూడా వచ్చేస్తది. ఇక్కడ షోల్డర్ నుండి 5.5 ఇంచులకైతే మార్కు చేసుకోండి. ఇది 32 ఇంచుల చెస్ట్ లూజ్ కాబట్టి 5.5 ఇంచులకైతే మార్కు చేసి ఈ కింద నెక్ లైన్ ఉంది కదా! అది పైకి గీసియండి. గీసి ఈ 5.5 ఇంచులుందా దీనికి ఇలా ఎల్ షేప్‌లో లైన్ అనేది గీయండి. గీసి ఈ మూల దగ్గర రౌండ్ నెక్ అనేది రావాలి. మనకు బ్యాక్ నెక్ ఏమో కింది సైడ్ ఉంది. ఫ్రంట్ నెక్ పైకొచ్చింది చూడండి. అయితే ఇది అయిపోయింది. నెక్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ సైడ్. ఇప్పుడు 2 ఇంచులు ఇలా కింది లైన్ ఉంది కదా! మనకు ఆ లైన్ నుంచి 2 ఇంచులు, 2 ఇంచులు ఈ బాక్స్ లోపల మార్క్ చేసుకుంటూ రావాలి. వచ్చి ఇలా ఒక లైన్ అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 ఇంచుల లైన్ గీసినాం కదా! దానికంటే నెక్ సైడ్ ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల లైన్ ఉంది కదా! దాని దగ్గర టేప్ పెట్టి 2.5 ఇంచులకు అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. 32 ఇంచుల చెస్ట్ లూజ్ కాబట్టి చెప్తున్నా ఈ మెజర్‌మెంట్ అంతా. ఇప్పుడు ఆ 2.5 నుంచి 1.5 లేదా 1.25 ఇంచులకైతే మనకు డాట్ అనేది సరిపోతుందండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్‌గా మెజర్‌మెంట్ అనేది 1.25 ఇంచుకు పెట్టుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ 1 ఇంచు నుంచి ఈ 2.5 ఇంచులకు మార్క్ ఇలా కలిపేసి ఇప్పుడు ఖర్చు భాగం సైడు రండి. ఈ ఖర్చు భాగం సైడు 2 ఇంచుల లైన్ ఉంది కదా! దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసి ఇది మొత్తం ఇప్పుడు మనం పెట్టిన డాట్స్ అన్నింటిని కలిపేసేయండి ఇలా. ఇలా ఈ డాట్స్ అన్నీ కలుపుకోవాలి. మనకు ఇది అయిపోయింది. ఇప్పుడు చంక దగ్గరకొద్దాము. చంక దగ్గర లోతు ఉంటదనమాట. అయితే ఇక్కడ ఖర్చు భాగం నుంచి చంక సైడు ఖర్చు భాగం మనము 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాము. ఆ 1.5 ఇంచుకైతే ఇలా ఒక మార్క్ అయితే చేయండి. ఈ ఖర్చు భాగం నుండి. తర్వాత అక్కడ పైకి రండి. షోల్డర్ దగ్గర నుండి కిందికి 2.5 ఇంచులకు మార్క్ అయితే చేసుకోండి ఇలా. వీడియోలో కనిపిస్తున్నట్టు 2.5 ఇంచులకు మార్కు చేసుకోవాలి. చేసుకొని ఈ రెండిటికి ఇప్పుడు పెట్టిన మార్కులకి మధ్యలో రౌండ్ ఉందా, ఆ రౌండ్ దగ్గర మూల దగ్గర ఇలా హాఫ్ ఇంచు మాత్రమే మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ ఖర్చు భాగంలో 1.5 ఇంచు ఉంది కదా! దాని నుంచి ఇలా తీసుకురావాలి. మళ్ళీ పైనుంచి కూడా మనం మార్క్ చేసిన దగ్గర నుండి షార్ప్‌గా తెచ్చి ఈ మధ్యలో మాత్రమే హాఫ్ ఇంచు రావాలి. ఇలా కలిపేసుకోవాలి. మనకు లోతు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి. ఇంకా సింపుల్ చూడండి ఎంత అయిపోయింది. సింపుల్‌గా అయిపోయింది కదా! నెక్కు 5.5 ఇంచులు పెట్టేసుకున్నాము. మీ ఇష్టం కావాలంటే కొంతమంది 5 ఇంచులు కూడా పెట్టుకుంటారు. కాకపోతే 5.5 పెట్టుకున్నా బానే ఉంటుంది. 5.5 ఇంచులకు నెక్ అనేది మార్క్ చేసుకున్నాము. ఇంకా
ఇలా మనం కట్ చేసేటప్పుడు గూడా ఒక సైడ్ నుంచి కట్ చేసుకోవాలి క్లాత్ వేస్ట్ కాకుండా. ఇక్కడ నేను షోల్డర్ నుంచి లోతుంటది గదా! చంక భాగం లోతు ఇలా కట్ చేసిన, తర్వాత నెక్ ఇక్కడ కట్ చేస్తున్నా. మనకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకు బ్లౌజు వెనక నెక్ ఎక్కడొస్తుందో బ్లౌజు ముందు నెక్ గూడా అక్కడికే అటు సైడే వచ్చేస్తుంది. ఇలా నెక్ కట్ చేసిన తర్వాత ఈ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా! అంతవరకు కట్ చేసి మళ్ళీ ఈ డాట్స్ వస్తాయన్నమాట మనకిలా క్రాస్‌గా. అక్కడి వరకు ఇలా కట్ చేయండి. అంతే సింపుల్‌గా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కటింగ్ అనేది. ఇది 32 ఇంచుల చెస్ట్ లూజ్ అండి. వాళ్ళకు చాలా సింపుల్‌గా, ఈజీగా అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ అనమాట. బక్కగా ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ సైజు బ్లౌజ్ అనేది వస్తుంది. ట్రై చేయండి బక్కగా ఉన్న వాళ్ళకైతే. చాలా ఈజీగా ఇదే ముందు భాగం కూడా చెప్పినా తప్పకుండా చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనము ఈ డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇలా గుర్తులు పెట్టుకోండి. అంటే చిన్నగా కట్స్ ఇవ్వండి. ఇలా కట్స్ ఇచ్చిన వాటిని ఇప్పుడు ఇలా రెండిటిని కట్స్ ఇచ్చిన వాటిని దగ్గరికి తీసుకొని రండి. ఇలా మధ్యలోకి ఇలా ఒక గుర్తు అయితే పెట్టుకోండి. ఇలా మధ్యలో గుర్తు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ గుర్తు మీద 2 ఇంచులు, ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2 ఇంచులు అయితే సరిపోతుంది మనకు మధ్యలోకి. తర్వాత దీన్ని ఇలా డాట్స్ కోసం క్రాస్‌గా ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతది. అంతే. ఇది మెయిన్ డాట్ అనమాట మనకు. ఇంకా నెక్ కంటే కిందికి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేయండి. అది కుట్లలోకి వదిలేసేయండి. తర్వాత ఇప్పుడు ఈ కింది సైడ్ ఉంది కదా! దాన్ని ఇప్పుడు పెట్టిన మార్క్ ఉంది కదా! ఆ మార్క్‌కి దగ్గరికి మడిచేయండి. మడిచేసి దాన్ని కూడా ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మధ్యలోకి మనకొకటి గుర్తనేది పడతది. అక్కడ 2 ఇంచుల మార్క్ అయితే చేసుకోండి. చేసుకొని ఇక్కడ గూడా అంతే సేమ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది కుట్ల కోసం. ఇలా క్రాస్‌గా. ఇంకా నెక్స్ట్ చంక దగ్గరికొచ్చేసరికి కూడా మనకు డాట్ అనేది ఉంటుంది. ఇక్కడ మెయిన్ డాట్ మూల మీద పట్టుకోండి ఇలా. పట్టుకొని దానికి సూటిగా చంక దగ్గర ఇలా వస్తుందనమాట మనకు. అంటే మనం పట్టుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మనకిలా వచ్చేస్తుంది. మళ్ళొకసారి చెప్తున్నా. ఈ మూల దగ్గర నుండి ఇలా అంటే మనకు ఈ మధ్యలో రౌండ్ తిరుగుతది గదా! ఇక్కడొక మార్క్, ఇక్కడొక మార్క్ ఉంది కదా! దీనికి మధ్యలో ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఈ పైన డాట్ దగ్గర మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని మళ్ళీ ఈ మధ్యలో చంక దగ్గర పట్టుకుంటే మనకు ఈ చంక డాట్ గూడా వచ్చేస్తుందనమాట ఇలా. ఇప్పుడు ఈ చంక దగ్గర ఇలా టేప్ పెట్టేసి 3.5 ఇంచులకైతే మార్కు చేయండి. మనకు 3 డాట్స్ అయితే అయిపోయినాయి. ఇంక ఇవి పర్ఫెక్ట్‌గా వస్తే బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడ్ మంచిగా కూర్చున్నట్టే అంతేనండి. ఇవి డాట్స్ అనేది చూడండి పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పార్ట్ 1లో చూసినాము. ఇప్పుడు పార్ట్ 2లో ఫ్రంట్ పార్ట్ చూసినాము. ఇప్పుడు పార్ట్ 3లో హ్యాండ్స్ కూడా చూద్దాము. అయితే ఇక్కడ కూడా క్లాత్ అనేది ఫోల్డింగ్ నా సైడే ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా మడవాలి హ్యాండ్స్ కోసం అయితే. ఇలా మడిచి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి. ఇదైతే హ్యాండ్స్‌ది నేను పార్ట్ 3లో చెప్తాను. అది కూడా చూసేయండి. ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఈ బ్లౌజు ముందు భాగం కూడా అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇచ్చి పాయింట్స్ అనేది ఇవ్వండి. హ్యాండ్స్ తర్వాత పార్ట్‌లో చూద్దాము.